పథకాలను లబ్ధిదారులకు చేరకుండా కూటమి నేతలు అడ్డుపడుతున్నారని ఆరోపించారు మంత్రి బొత్స సత్యనారాయణ. వాలంటీర్లు పింఛన్ ఇవ్వకపోవడం వల్ల 46 మంది వృద్ధులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద వృద్ధుల మరణానికి కూటమి పెద్దలే కారణమని మండిపడ్డారు. జూన్ 4న మళ్లీ అధికారంలోకి వస్తామని, అడిగిన పథకాల డబ్బులను లబ్ధిదారులకు అందిస్తామన్నారు బొత్స సత్యనారాయణ. ప్రజల్ని ఇబ్బంది పడ్డారు. వాళ్ళు ఉసురు పోసుకోవాలి. చెప్పు ఇంతమంది ఉసురు ఆ తెలుగుదేశం పార్టీకి, ఆ కుటుంబ నాయకులకి ఉసురు పోసుకోరా? ఏ ఒక్కడు హర్షిస్తాడు ఈ రాష్ట్రంలో? రాత్రి కోర్టు ఆర్డర్ ఇస్తే అది చేయడానికి వస్తే మళ్ళీ ఫిర్యాదు పెట్టి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ వచ్చి మా ఫిర్యాదు వచ్చి అందుకే మేము కోము చేస్తానంటే అంటే సమయం అయిపోయినంత ప్రజలు వచ్చి మమ్మల్ని నమ్మరనుకో. ప్రజలకందరికి వాస్తవాలు తెలుసు, ప్రజలకందరికి ఏం తెలుసు ఏదో అబద్ధమో తెలుసు, ఎవరు మాట మీద పడతారో ఎవరు మాట మీద నిలబడరో ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం, జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ధైర్యం, జగన్మోహన్ పేరు చెప్తే ఒక భరోసా రాష్ట్ర ప్రజలకి. ప్రభుత్వాల తాలూకా ఆలోచనలు ఉండాలి. ఎవరైతే ప్రభుత్వం మీద ఆధారపడుతున్న ఏ వర్గాలైతే ఉంటాయో ఆ వర్గాలకు ప్రభుత్వం ఫెసిలిటేట్ చేయాలి. ఆ వర్గాలకు చేయొచ్చి అప్కమింగ్ వచ్చి హ్యాండ్ లిఫ్టింగ్ ఇవ్వాలి. అది ప్రభుత్వం తాలూకా బాధ్యత.